సో కోటి నుంచి వెళ్దాం బెస్ట్. సిగ్నల్ కూర్చొని డాన్స్ చేస్తుంటామా, మోడల్ మోడల్ సూపర్ మోడల్ పైసలు అడుగుకుంటే డాన్స్ చేస్తుందా, లేకపోతే ఎవరైనా ఈయన పని బాగుంది కదా, తాగడానికి డాన్స్ చేస్తుండేమో, పైసలు లేక అడుగుతుండేమో, వేస్ట్ అదే ఉండొచ్చు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద దోస్తి బైక్ ఛానల్. కాదు, జస్ట్ మనం రైడ్ కోసమే నేనైతే తీసిన ఈరోజు బ్లాగ్ అయితే. సో ఈరోజు మాకు బోనాలు ఉన్నాయి, చింపపేట బోనాలు. సో ఈరోజు అయితే మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసిన. సో కామెంట్స్ అంటే బ్రో మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో కొంచెం బ్లాగ్ చేయండి, మేము కూడా వస్తాము, కొన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. సో మనమైతే ఈరోజు క్యాజువల్గానే బయటకు వచ్చేసినాము, ఒక రైడ్ అయితే కొడదామని. సో మేబీ ఈ వీక్ నెక్స్ట్ వీక్ అన్నా ఒక ప్లాన్ అయితే వేసినాము. అది వచ్చేసి ఒక 150 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మీకు కూడా ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఆ ప్లేసు. సో అదైతే బ్లాగ్ అయితే చేస్తున్నా, నెక్స్ట్ వీక్ అన్నా. సో ఈరోజు అయితే మనం మాట్లాడుకోలే, కొంచెం క్యాజువల్ అయితే, కొంచెం ఇంట్లో ఉండి బోర్ వస్తుంది వస్తుంది. సో అందుకోసమే మనోడితో కొంచెం బయటకనే వెళ్దామని ప్లాన్ వేసిన. సో ఈ బండి అడిగి తీసుకెళ్తే ఏ రూట్ కనిపిస్తే ఆ రూట్ వెళ్ళిపోతాయి. ఇంకా ఇంకొన్ని ఏంటంటే బ్రో, ఇంకా మంచిగా కొంచెం మంచి ప్లేస్కి వెళ్ళు బ్రో. ఈ మొన్న బుగ్గ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది వెళ్ళిండ్రు, వాటర్ లేకుండా రిటర్న్ వచ్చేసిండ్రు. ఒక అయితే కాల్ అయితే వేసిండు, నాకైతే కాల్ చేసి చెప్పిండే బ్రో వాటర్ లేవు అక్కడ అని. ఆల్రెడీ మెన్షన్ చేసిన, అది ఏ టైంలో పడతాయో వాటర్ తెలియదు, మనకి ఎట్లా తెలుస్తుంది. ఇంకా అన్నీ మన ఊరు కాదు కదా, రైడ్ అయినా మనం సక్సెస్ కావాలని చూస్తాం, అన్ని నెగిటివ్ కావాలని ఎప్పుడు చూడము. సో బట్ ఈ మధ్య కొన్ని బాగానే వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ కూడా వస్తున్నారు. బట్ ఇంకా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అందులో కంటెంట్ నేను రాసుకోవాలి, ఎడిటింగ్ మొత్తం నాదే ఉంది, A to Z నాదే. ఇంకా కొన్ని దానిలో అయితే థంబ్నెయిల్స్, డిజైన్స్, సంథింగ్ ఏవేవో వేరే వాళ్ళు చేస్తుంటారు. బట్ ఇందులో ఏంటంటే మొత్తం నాదే, ఎడిటింగ్ మొత్తం, మళ్ళీ వీడియో కట్టింగ్, ఎవ్రీథింగ్ మొత్తం నాదే ఉంది. ఇంకా సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇస్తున్నాయి. బట్ ఏంటంటే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తలేను. సో అది మై మిస్టేక్. బట్ ఫ్రీ ఉంటే మాత్రం చేసేస్తా. సో సౌండ్ చూసింది కదా, ఇలాంటి సౌండ్ మనకు ఎప్పుడు వినిపిస్తుంది అంటే, మా ఓడు 5th గేర్లో ఉన్నాడు, శబ్దంలో పోతుంటే ఆ సౌండ్కి మనకు ఇచ్చే లెవెలే వేరు. కానీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా చూసి ఇన్స్పైర్ అయితే కాకండి, ఎందుకంటే కార్లు స్పీడ్ వెళ్తున్నాయని మన బైకులు కూడా వెళ్ళకూడదు. ఇది హైదరాబాదు, ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హైదరాబాద్లో పెడితే మాత్రం యాక్సిడెంట్లు ఘోరంగా అవుతాయి. ఎందుకంటే సిటీ కదా హైదరాబాద్. కొంచెం మన హైదరాబాద్లో మనకు ఆల్రెడీ అందరు రైడర్సే ఉంటారు. సో మనం ఎంత మెల్ల పోయినా ఆలోచన మనకే గుర్తారు. సో డ్రైవ్ చేసిన మాత్రం బీ కేర్ఫుల్ ఉంటే బెటర్, ఎందుకంటే నా సజెషన్. సో ఇదొక కామినేని హాస్పిటల్ రైట్ సైడ్లో ఉంది. ఇదొక ఫ్లైఓవర్ వేసడం వల్ల కొంచెం మనం కూడా బెటర్ అయింది. ఈరోజు వీడియో అంటే ఇంక అంతే అబ్బా, ఇంకా ఏం లేదు. నాకు కొంచెం బోర్ అనిపించింది, కొంచెం బయటకు వచ్చేసిన. సో మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ అన్నా ఒక వీడియో అయితే వేస్తున్న బ్లాగ్ అయితే. అది వచ్చేసి 150-160 కిలోమీటర్ ఉంటుంది. సో మీకు కూడా నచ్చుతుంది ఆ వీడియో, కంపల్సరీ చెప్తున్నా. ఆల్రెడీ వెళ్ళింటారు, బట్ ఏంటంటే నా ఛానల్ తరపున నేను అయితే వెళ్తున్నా. సో ఎగ్జైటింగ్, రైడింగ్కి మించిన లెవెల్ అయితే ఏం లేదు. బెస్ట్ అబ్బా, రైడింగ్ అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది, బట్ మన లెవెల్ మనం వేయాలి కదా. సో అది ఎండ్ అయితే మనకి ఈరోజు దర్శనం ఇచ్చింది. మనం ఎంత నడుపుకోరా బాయ్, మా ఊరిని కూడా కొంచెం తిప్పు అన్నట్టు. ఎందుకంటే మా ఊరు 3 days అయితే రెస్ట్ తీసుకుంటాడు. మనం ఎంత క్లీన్ చేసిన బైక్ని ఆ లుక్ వస్తుంది, బ్లాక్ కలర్. దోస్తి బైక్ ఛానల్ బాబు, దోస్తి బైక్ అంటారా బాబు. కదా ఇక్కడ మ్యాక్సిమం అయితే డ్రైవింగ్కి రాదు.
వచ్చినట్టు యాక్టింగ్ చేస్తారు తప్పించి డ్రైవింగ్ అయితే రాదు. అదైతే నేను కంపల్సరీకి 100కి 200% చెప్తున్నా. ఏదో నడుపుతున్నారు సర్కిల్ బ్యానర్లు. సో 1 వే రోడ్ వేసిండు, ఓన్గా లేదనుకుంటా. ఓహోహో ఏమో మరి ఇక్కడ మెడిమల్స్ మమ్మల్ని అప్పుడు ఇప్పుడు మరి ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది అనేది వేసిండు. సో బోనాల్ ఫెస్టివల్ రోడ్ క్లోజ్ వెళ్దాం. సో ఈ రోడ్ అయితే బ్లాక్ చేసిండు, ముందర అయితే టెంపుల్ ఉంది కదా, సో అందుకోసం బ్లాక్ చేసిండు. సో మన ఇదైతే పోలీస్ లైన్ అయితే వెళ్ళాలి. ఇది ఒక గ్రౌండ్ వచ్చేసి, ఈ గ్రౌండ్ లో కూడా మంచి గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఈ రూట్ కూడా బ్లాక్ చేసిండు మొత్తం. ఇది ఎందుకు ఓపెన్ చేసిండు? మాక్సిమం అయితే ఈ రూట్ ఓపెన్ చేయాలి. ఇది బోనాలకు ఉన్నాయి కదా, ఆ టెంపుల్ ఉంది కదా, సో కొంచెం పబ్లిక్ ఎక్కువ వస్తారని ఈ రోడ్ ఓపెన్ చేసిండు. ఎప్పుడు ఈ రూట్ లో రావడం అయితే ఫస్ట్ టైం నేనైతే చెప్తున్నా కదా. ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉందని కూడా తెలియదు అసలు. అదేదో ముందు నుంచే ఓపెన్ చేసింటే అయిపోతుండే కదా. అంత తిరిగి రాకన్నా డైరెక్ట్ ఈ నుంచే వెళ్ళిపోతుంటే మ్యాక్సిమం అయితే ఇప్పుడు అందరు ఆల్రెడీ కెమెరా యూజ్ చేస్తున్నట్టు, క్యామ్ పెట్టి రికార్డ్ చేయడం అలాంటివి చేస్తుంది. సో ఎవరికి అంత పట్టించుకోరు. ఎంతమంది కంటే ఏమైనా బైక్ నడిపినా కూడా కొంతమంది చూస్తారు, కొంతమంది షాక్ అవుతారు, వా క్యామ్ ఉంది అన్నట్టు మనం పడుతున్నామా లేదని. సో మ్యాక్సిమం అందరు పడతారు. సో మా పోలీస్ అన్న మనకే చూసుకుంటూ పోతుంది, గులం కొడతాడు చూసినట్టుకో. సో ఇదే ఫోన్ మధ్యలో పట్టుకొని వెనక నుంచి వచ్చేసి సడన్గా స్పీడ్ వచ్చేసి ఉద్దేశం ఏం చేస్తాడు? అవసరమా? ఫోన్ మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేయవద్దు. ఇందుకే చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది ఎంత రిపీట్ ఎన్ని గానమైనా కూడా మనం మారం, మనకు అదే వస్తుంది, అది వేయాలి ఇండికేటర్. ఇండికేటర్ అన్నది ఒకటి ఉంటుంది, అది వెయ్యాలి. అది లేకపోతే కానీ యాక్సిడెంట్లు అవుతాయి. చెప్పి రోడ్లకు ఏమాత్రం అరేరా భయ మీ ఇష్టం, పోతే పోటీ సావండి, మనకి ఎందుకు అన్నట్టు మనం. సో బారిష్ స్టార్ట్ అవుగాయా. సో మనము ఏడికి వెళ్దాము అనేది మీరు గెస్ చేస్తే మనం కూడా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. కష్టం అయితే ఘోరంగా మూడం అయితే ఉంది, మూడం ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా కాబట్టి మనకు లైసెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. లేకుండా తిరిగితే మాత్రం కంపల్సరీ పడుతుంది. ఫ్యాన్ చూసి రికార్డ్ చేయిందో లేదో మరి ఏమవుతుందో తెలియదు, కానీ ఆమెతే అవుతుంది. కల్లా మనం వెళ్ళిపోతాం. 10 minutes వెయిట్ చేసినామంటే అయిపోతుంది. సో మినిమం 71. ఓహో సూపర్ మ్యాన్ వెరీ సూపర్ మ్యాన్, సూపర్ హీరోయిన్. సో పోవరా నాయన, మరింత స్పీడ్ పో. ఏమన్నా అయిందా? ఆయన మొత్తం పబ్లిక్ స్టక్ అయిపోయింది అక్కడ, నాకేం అర్థం. బా ఇంత ఖాళీ ఉండడం ట్యాంక్ బండ్ కాడ ఎప్పుడైనా చూసిండ్రా? అదే నైట్ అయితే చూడు, ఇంట్లో ఫుడ్ వేస్తారు కదా, అవి తినరు, ఈడికి వచ్చి మాత్రం తింటారు. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి, ఇంట్లో దొరకనట్టు. బాబా ఆ వర్షం పడుతుంటే, ఆ వర్షంలో వెదర్ చూడవచ్చు నెక్స్ట్ అంటే బాబా వర్షం పడే అవకాశాలు అయితే గట్టినే ఉన్నాయి. కానీ అమ్మ వర్షం పడుతుంది అనిపిస్తుంది నాకైతే. సో ఇలాంటి తప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదు, ఎందుకంటే స్లో వెళ్ళాలి బెటర్. ఎందుకు సడన్గా చెప్పడానికి వచ్చేసిన అనుకో, ఎప్పుడు నెగిటివ్ మాట్లాడకూడదు అనుకుంటా, కానీ
చెప్తున్నా ముందే, ఎందుకంటే చాలా జరిగినాయి. ఇది నిన్న కూడా ఒకటి నాకు కూడా జరిగింది. ఆల్మోస్ట్ నేను రాక ఒక 10 minutes అయితే ఆ ప్లేస్కి రీచ్ అయితే అన్న టైంలో అది జరిగింది. పాపం అది ఇంకా మనం ఏం చేయలేం. పాపం లుక్ అండ్ బాబా మన లెవెల్లో ఈ లెవెల్లో మనం డ్రైవ్ చేసుకుంటాం అనుకో మామ గట్టి ఉంటుంది. బేగం బజార్ కా గల్లీ కా గసార్ అర్థమైతే డైలాగ్ వినండి, కాకపోతే మాత్రం సైలెంట్ ఉండండి. సో ఇలాంటి ఉండదు చూసినావా, టెంపక్కడ పడ్డాక టెంపక్కడ పడ్డాక ఫ్రంట్లో వాళ్ళు రైట్ ఇట్లా తిరిగినా మనకి ఇబ్బంది. సో మొత్తం మబ్బు మొత్తం అసలు చీకటిగా నిండిపోయింది ప్లేస్కి. సో హైదరాబాద్లో మాత్రం నడిపేది పిల్లలు చూస్తున్నా. సో చేస్తా మన మెనూ ఉంటుంది కదా, మనం ఏ వీడియో చేసినా దానికి ఒక వర్త్ ఉండేది అయితే చేస్తాను నేను కంపల్సరీ. వర్త్ లేని ప్లేస్కి అయితే మనం వెళ్ళాము. ఓహో ఇక్కడ మొత్తం ఏదో ఫిలప్స్ అయినట్టుంది, మొత్తం జాతర అయిపోయింది పండు మొత్తం. అప్పట్లో నడిపేయడం సైకిల్ కావాల్సిన స్పోర్ట్స్ సైకిల్ వచ్చింది. ట్రాఫిక్ ఏం దూరంగా అయింది ప్లేస్ ఎందుకో మరి కంపెనీ నడుస్తుంది. సో మనమైతే మన రైడింగ్ అయితే లెవెల్ అయితే స్టార్ట్ అయింది. यार गाइस సో కొంచెం ఓపిక అయితే చెప్తున్నాం కదా, అంటే మనము 1 hour 1.5 hour మనం వీడియో చేసి దాని ఎడిటింగ్ కోసం మనము దాన్ని కట్టులు చేయక మనకు వచ్చేది 20 minutes అట్లా, లేకపోతే మనకు ఇంకా కావాలంటే 8 minutes. మనం డైరెక్ట్ ఈ నుంచి మనం ఇంకా ఒక 20 kilometers లోపల ఉన్నది కట్ చేస్తాం మనం. సో దాన్ని మాట్లాడే ఓపిక అయితే ఉండాలి కంపల్సరీ బ్లాగింగ్ చేసేటప్పుడు. మేము రూల్స్ పాటించాము, రూల్స్ పెట్టిందే మేము ఫాలో అవ్వాలనేది ఒకటి ఉంటుంది హైదరాబాద్లో. సో అది వాళ్ళు ఎప్పటి నుంచో అనేది మెయింటైన్ చేస్తుంది, ఇప్పటి నుంచే కాదు. వాళ్ళ రూల్స్ ఎట్లుంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. జైల్లో ఉండేదానికన్నా ఘోరంగా ఉంటాయి. హైవే తిప్పిస్తే మాత్రమే మా ఊడు మంచిగా ఉంటాడు, లేకపోతే ఇటు తిప్పినా అనుకో మా ఊరికి అంత ఏమనిపించదు. సో మా ఇంటికి అయితే రికార్డ్ అయితే చెయ్యను, ఎందుకంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి. నా బండి 2 times ఇండికేటర్ కొడుతున్నా, వస్తుంది, అందుకోసం నేనైతే బ్లాగ్ అయితే ఆఫ్ చేస్తాను. ఓకే, మళ్ళీ మేమైతే చెప్తున్నాం కదా, నెక్స్ట్ 2 Sundays ఏదో ఒక సండే మాత్రం మీకైతే గమ్ అయితే ఉంటావు. సో టేక్ కేర్, బాయ్, సబ్స్క్రైబ్ ద బైక్ ఛానల్, బాయ్.